హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. సో అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుంది. సో మనం ఆల్రెడీ టాప్ జాయింట్ స్టాక్ కంపెనీ గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో వచ్చింది ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. దీనికి నేను సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. సో మీరు ఎవరైనా సరే జాయింట్ స్టాక్ కంపెనీ వీడియో చూడలేకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది కూడా చూడొచ్చు. ఓకేనండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము. సో స్టార్ట్ చేసేద్దాము. మన ఛానల్ ని నా చిన్న రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నానండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే స్టార్ట్ చేసేద్దాము. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంటే, నేను ఈజీ మెథడ్ లో మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎలాగో ఒక కంపెనీ ఒక ఫామ్ రన్ చేయాలంటే ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అలాగనమాట. ఓకేనా, సో స్టార్ట్ చేసేద్దాము. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అని అంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఓఏ, డెఫినిషన్, పర్పస్, ఫార్మ్ ఆఫ్ ఎంఓఏ, ఓకే, ప్రింటింగ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ మెమోరాండమ్, కంటెంట్స్ ఆఫ్ మెమోరాండమ్, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుంటాము. ఓకే, ఇంట్రడక్షన్ చూద్దాము. ఇన్ ఆర్డర్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ, promoters have to deposit along with all applications on a copy of. Okay, సో నేను మీకు తెలుగులో చెప్తున్నాను ఇంట్రడక్షన్. ఒకసారి మీకు అర్థమైతే నేను తర్వాత ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తాను. సో చూడండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనకి ఇంట్రడక్షన్ లో ఏం చెప్తున్నాము అంటే, ఇక్కడ మనకి ఒక కంపెనీని ఫామ్ చేయాలంటే, ఓకే, కంపెనీని ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి 3 డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఒక కంపెనీ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? 3 డాక్యుమెంట్స్ అనేవి కావాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎంఓఏ. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ ఎంఓఏ, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏం కావాలి? నెక్స్ట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అని అంటామండి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇది కూడా నేను మీకు వీడియో చేస్తానని ప్రామిస్ చేశాను. సో కంపల్సరీ నేను తర్వాత వీడియోలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వన్ ప్రాస్పెక్టస్. సో ఈ 3 డాక్యుమెంట్స్ మనకి కావాలన్నమాట. దేనికోసం అంటే కంపెనీని ఫామ్ చేయడానికి ఈ 3 డాక్యుమెంట్స్ కావాలి. అందులో ముఖ్యంగా మనకి బేసిక్ డాక్యుమెంట్ ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, బేసిక్ డాక్యుమెంట్ ఎంఓఏ అని చెప్తాం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనా, అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో మనకి కంపెనీ ఫామ్ చేయడానికి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో ఓకే, వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక కంపెనీ ఫామ్ అవ్వాలంటే మనకి 3 డాక్యుమెంట్స్ కావాలి. ఏంటది? నెంబర్ 1 మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, నెంబర్ 2 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నెంబర్ 3 ప్రాస్పెక్టస్. ఓకే, ఈ 3 కావాలి. ఈ మూడిట్లో మనకి బేసిక్ గా కావాల్సింది ఫస్ట్ మనం బేసిక్ ఏంటి? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనా, మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎంత ముఖ్యమో అలాగే ఎలా కాన్స్టిట్యూషన్ లో మనకి ప్రతిదీ ఉంటది అనమాట. ప్రతి సెక్షన్ ఉంటుంది, అలాగే ప్రతిదీ ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, లా కానివ్వండి, మన ఇండియా ఎలా ఫామ్ అయింది, దాని యొక్క రూల్స్ అన్ని కూడా, ఇండియా గురించి చట్టాలన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో అంటే రాజ్యాంగంలో ఉంటాయి. సో ఇండియాకి రాజ్యాంగం అనేది ఎంత ముఖ్యమో మనకి కంపెనీ ఫామ్ అవ్వాలంటే ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది కూడా అంతే ముఖ్యం. కంపెనీ రన్ అవ్వాలన్నా, లేదంటే ఎవరైనా బయట వ్యక్తులు థర్డ్ పార్టీస్ వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టుకోవాలన్నా, ఓకేనా, పెట్టుబడి పెట్టుకోవాలన్నా, షేర్స్ ఇవ్వాలన్నా, అప్పులు ఇవ్వాలన్నా, ఓకేనండి, ఒక ఫామ్ కి అప్పులు ఇవ్వాలన్నా, ఈ అన్నిటికీ కూడా ముఖ్యమైనది ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్
అసోసియేషన్ అనేది కావాలి. ఓకేనా? అలాగే ఒక కంపెనీలో ఎవరైనా షేర్ కొందాం అనుకుంటే, ఓకేనా, థర్డ్ పార్టీ ఎవరైనా సరే బయట వాళ్ళు కావచ్చు షేర్ కొందామని అనుకుంటే వాళ్ళకి, అలాగే అప్పులు ఇవ్వాలనుకున్న క్రెడిటార్స్ కావచ్చు, అలాగే కంపెనీలో కొంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏం చూస్తారండి? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూస్తారనమాట. అంటే ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో అన్ని కూడా ఉంటాయి. అంటే ఈ కంపెనీ ఎలాంటిది, ప్రాఫిట్స్ ని ఇస్తుందా లేదా, ఓకే, ఒకవేళ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చా, వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయా రావా, లేదంటే దివాళా తీస్తుందా కంపెనీ, ఎలాంటిది, ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చూడాల్సింది ఏంటి అని అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, క్లియర్ కట్ గా మీకు ఇంట్రడక్షన్ అనేది అర్థమైంది కదా. ఈ మూడింటిని కలిపి మనము డాక్యుమెంట్స్ అని అంటాము. ఓకే, దీంట్లో మనకి కింద బోల్డ్ లెటర్స్ తో కనిపిస్తుంది చూడండి. 1 సెకండ్, ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో మనకి కనిపిస్తున్నాయి. సో దాన్ని ఏమంటాం? దీస్ డాక్యుమెంట్స్ ఆర్ కాల్డ్ ద ప్రైమరీ డాక్యుమెంట్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్ ఫస్ట్ నెంబర్ 1 డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అతి ముఖ్యమైనటువంటి అతి బేసిక్ డాక్యుమెంట్. ఓకే, అర్థమైంది కదా? ఇంట్రడక్షన్ అర్థమైతే చాలు, అది ఎలా ఫామ్ అయింది ఏంటనేది మనకి తర్వాత ఈజీ అయిపోతుంది. అందుకే 1కి 2 సార్లు చెప్పాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఏంటో ఎలా వచ్చిందనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టు బి ఫిల్డ్ విత్ ద రిజిస్టర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ. ఇది మనకి రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో మనకి ఫిల్ చేస్తాము. ఓకే, ఈ డాక్యుమెంట్ ని ఏం చేస్తాము? ఫిల్ చేస్తాము. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ ఈస్ బేసిస్. అంతేకాకుండా కంపెనీ స్ట్రక్చర్ అనేది కూడా చూస్తాం. ఎంఓఏ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ. ఎంఓ అనేది ఏంటి? క్యారెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ. అండ్ డిఫైన్ ద కంపెనీ లిమిటేషన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంపెనీ. అలాగే కంపెనీ లిమిటేషన్స్, పవర్స్ కూడా చూసుకుంటుంది. ఓకే, ఇట్ కంటైన్స్ ద పవర్స్, స్కోప్, ఫండమెంటల్ కండిషన్స్ ఫర్ గైడెన్సెస్ and benefits of creditors, shareholders, outsiders who deals with the company. ఇందాక మనం చెప్పుకున్నదే, నేను తెలుగులో ఏదైతే చెప్పానో అదే ఇక్కడంతా ఉందన్నమాట. ఎవరైతే బయట నుంచి వచ్చే వ్యక్తులు పెట్టుబడి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కావచ్చు, క్రెడిటార్స్ కావచ్చు, క్రెడిటార్స్ మీన్స్ అప్పులు ఇచ్చే వాళ్ళు కావచ్చు, అలాగే షేర్స్ కొందామనుకునే వాళ్ళు కావచ్చు, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా చూసుకునేది ఏదంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఇట్ కంటైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కంపెనీ అండ్ అవుట్సైడర్స్. ఇది కంపెనీతో పాటు బయట ఉన్న వాళ్ళని కూడా, అవుట్సైడర్స్ ని కూడా ఇది రిలేషన్ చేస్తుంది. ఓకే, నో కంపెనీ కెన్ బి రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 వితౌట్ ద ఎంఓఏ. కంపెనీ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామో కంపెనీస్ యాక్ట్ 1956 కింద కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఎంఓఏ లేనిదే రిజిస్టర్ చేయరు అనమాట. ఓకేనండి, ఎంఓఏ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒక మనిషికి హార్ట్ ఎంత ముఖ్యమో కంపెనీకి ఎంఓఏ అంత ముఖ్యము. అలాగే దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమో ఒక కంపెనీకి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కూడా అంతే ముఖ్యం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎంఓఏ ఈస్ ఏ పబ్లిక్ documents and every person who deals with the companies and the business to have a sufficient knowledge of its content of provisions. ఎవరైనా సరే దీన్ని చూసి నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటారు. అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అప్పులు వస్తాయా, లేదంటే ఏమొస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూస్తే దాని తరతరాలు కూడా ఏదైతే అనుకుంటున్నామో, అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏం చూస్తారు? లాభాల కోసం చూస్తూ ఉంటారు. ఓకేనండి, లాభాల కోసం చూస్తారనమాట. అలాగే ఇన్వెస్టర్స్, అప్పులు ఇచ్చే వాళ్ళు ఏం చూస్తారు? అప్పులు ఇచ్చే వాళ్ళు మళ్ళీ మన అప్పు, మనం పెట్టిన పెట్టుబడి అనేది మనకి వస్తుందా, అలాగే లాభంతో వస్తుందా, నష్టంతో వస్తుందా అనేది కూడా చూసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఏ కంపెనీ కెనాట్ యాక్ట్ బియాండ్ ద
provisions of memorandum, and if company acts beyond the provisions of memorandum, it must amount ultra virus act. ఓకే, దీన్ని మనము కంపెనీ అనేది మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని చూడదు, కాకపోతే ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూసి కంపెనీలో జాయిన్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ డెఫినిషన్ చూడండి. అకార్డింగ్ టు సెషన్ 228 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956, memorandum means, okay, memorandum of association of a company as originally framed or altered from time to time in pursuing of any provisions companies law or of this act. Okay, కంపెనీస్ యాక్ట్ కింద మనము ఏదైతే ప్రీవియస్ గా చూస్తామో కంపెనీస్ లాలో, అంటే ముందు చూపుతో మనం చూసేది ఏంటండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూసి పెట్టుబడి పెట్టాలా వద్దా, పెట్టొచ్చా, లేదంటే దివాళా తీసుకుందా అని చెప్పి ముందే మనం చూసుకునే దాన్ని మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని అంటాం. ఓకే, పర్పస్ థర్డ్ పార్టీ షేర్ హోల్డర్స్. ఇక్కడ మనకి థర్డ్ పార్టీని చూపిస్తుంది, అలాగే షేర్ హోల్డర్, షేర్స్ పెట్టేవాళ్ళు, ఓకే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అలాగే థర్డ్ పార్టీస్ ఎవరైతే అప్పులు ఇస్తారో కంపెనీకి వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు పర్పస్ ఏంటో చూడండి. వర్క్ రిలేటెడ్ కంటెంట్, ఫస్ట్ థర్డ్ పార్టీ చూడండి. వర్క్ రిలేటెడ్ కంటెంట్, వెదర్ దిస్ ఈస్ విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ పవర్ స్కోప్ ఆఫ్ ద కంపెనీ. థర్డ్ పార్టీ ఏం చూస్తాడు, వర్క్ రిలేటెడ్ కంటెంట్, ఇది వర్క్ అనేది కంటెంట్ రిలేటెడ్ గా ఉంటుందా లేదా అని చెప్పి చూస్తాడు. సో ఇక్కడ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఏం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్, అమౌంట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఓకే, థర్డ్ పార్టీ చూసినా అలాగే షేర్ హోల్డర్ చూసినా సేమ్ ఒకటే అనమాట. ఏం చూస్తాడు, మనం పెట్టిన అమౌంట్ అనేది మనకి తిరిగి వస్తుందా, ఏమైనా రిస్క్ ఉంటుందా. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనుకుంటున్నారు కదా, అది రిస్క్ అనేది ఉంటుందా అని చెప్పి ఇద్దరు పర్పస్ ఒకటే అనమాట. దేనికోసం, లాభాల కోసం. ఓకే, పర్పస్. The main purpose of MOA is to enable shareholders, creditors, and all those who deals with the companies to know what is its permitted range of enterprise. Okay, పర్మిటెడ్ రేంజ్ అనేది చూస్తారన్నమాట. ఎవరు చూసినా, షేర్ హోల్డర్ చూసినా, క్రెడిటర్ అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు చూసినా, ఎవరు చూసినా సరే వాళ్ళు ఏం చూస్తారంటే పర్మిటెడ్ రేంజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేది చూస్తారు. ఓకే, ఫార్మ్ ఆఫ్ మెమోరాండమ్ అండర్ ఓల్డ్ అండ్ న్యూ కంపెనీస్. ఇక్కడ మనకి ఆ మెమోరాండమ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఓల్డ్ కంపెనీస్, న్యూ కంపెనీస్ అనేది టేబుల్ ఇక్కడ ఇచ్చున్నారు. సో చూద్దాము, మీకు అర్థం అవటం కోసం నేను ఇక్కడ ఇది యాడ్ చేయడం జరిగింది. సో చూడండి, టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే టేబుల్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, కంపెనీస్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఈ టేబుల్, అలాగే ఇది 1956 లో అంటే ఓల్డ్ టేబుల్ అనమాట. సో చూడండి, ఇక్కడ టేబుల్ ఏ లో మనకి టేబుల్ బి లో డిఫరెన్స్ అనేది చూడండి. ఇక్కడ కంపెనీస్ లిమిటెడ్ షేర్స్, companies limited by gratuity not having a share capital. Companies limited by gratuity having a share capital. కొన్నిసార్లు ఏం చేశారు, పాత కంపెనీలు కొత్త కంపెనీలని కంపేర్ చేసుకుంటే ఒక్కోసారి ఏం చేశారండి, లిమిటెడ్ గ్రాట్యుటీ అనేది ఉంటుంది, అలాగే నాట్ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్ అనేది ఇవ్వలేదు. సో ఒక్కొక్కసారి ఏం చేశారు, కంపెనీ లిమిటెడ్ బై గ్రాట్యుటీ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్. ఓకే, లిమిటెడ్ గ్రాట్యుటీ అంటే పెన్షన్ రూపంలో మనకి పిఎఫ్ రూపంలో గ్రాట్యుటీ లాగా వస్తుంది కదా. సో అది లిమిటెడ్ గా ఉన్నప్పటికీ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ మీద షేర్ అనేది వచ్చేది అనమాట. సో అన్లిమిటెడ్ కంపెనీస్ నాట్ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్. అన్లిమిటెడ్ కంపెనీస్ తో పాటు షేర్ క్యాపిటల్ అనేది ఉంది. ఇలా డిఫరెన్స్ గా మనము చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ప్రింటింగ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ మెమోరాండమ్. సెక్షన్ 15 of this act, MOA must be printed. Okay, divided into paragraphs, serials numbered, serialed by 7 members, public companies, and 2 members is private limited companies. Okay,
నంబర్స్ ఉండాలి, అలాగే సిగ్నేచర్ అనేది ఉండాలి. ప్రింటింగ్ మెమోరాండం అనేది ప్రింటింగ్ లో మనకి అవైలబుల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అయితే 7 మెంబర్స్, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే 2 మెంబర్స్ యొక్క సైన్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సైన్డ్ మీన్స్ సిగ్నేచర్. ఓకే, కంటెంట్స్ ఆఫ్ మెమోరాండం సెక్షన్ 13 లో వాళ్ళ యొక్క కంటెంట్స్ అనేవి చూడండి. ద నేమ్ క్లాస్, ద రిజిస్టర్డ్ క్లాస్, the object class, the liability class, the capital class, the association class. సో ఇవన్నీ కూడా కంటెంట్స్ గా మెమోరాండం లో కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ నేమ్ క్లాస్ లో మనం చూడండి. నేమ్ క్లాస్ లో మనకి సపరేట్ నేమ్, సపరేట్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. నేమ్ అంటే ఇక్కడ మనకి పేరు. ఓకే, ఈ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో అప్రూవల్ ఫ్రమ్ ఆర్ఓసి, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలో మనకి అవైలబుల్ నేమ్ అనేది ఉంటుంది. అలాగే స్టాఫ్ నాట్ బి అండర్ సర్కిల్స్. ఓకే, లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ పేరేంటి, ఎవరు ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ అయి ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తారనమాట. అది పబ్లిక్ లిమిటెడ్ అనుకోండి, లిమిటెడ్ అని చెప్పి కంపల్సరీ పెడతారు. అదే ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, పివిటి అని చెప్పి వస్తుంది అనమాట. సో మీరు ఇవన్నీ కూడా నేమ్ క్లాస్ లో వస్తుంది. ఇంకా ప్రొహిబిటెడ్ నేమ్ షుడ్ నాట్ బి యూజ్డ్. అంతేకాకుండా కొన్ని చాట్ల ఆ యొక్క నేమ్ అనేది చట్టరీత్యా విరుద్ధం. ఓకే, ఎప్పుడు అంటే యుఎన్ఓ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్పుడు, అలాగే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ దగ్గర, అలాగే ద అఫీషియల్ సీల్ అండ్ ఎంబ్లెమ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ద నేమ్ ఆఫ్ predictor responsibilities are represented for Mahatma Gandhi and Prime Minister of India. ఓకే, ఇలాంటి చోట్ల కొన్ని చట్టరీత్యా ప్రొహిబిషన్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ సమ్ కీవర్డ్స్ అకార్డింగ్ టు ఆథరైజ్డ్ క్యాపిటల్. సమ్ కీవర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు క్లియర్ గా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. కొన్ని కంపెనీస్ కి ఏమో సిఓ అని అంటారు, కొంతమంది ఏమో సిఓఎం పెడతారు. సో ఇలా క్యాపిటల్ ఆఫ్ అథారిటీస్ లో కొంతమంది మినిమం ఆథరైజ్డ్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యాపిటల్స్ 2 లెటర్స్ పెడతారు. కంపెనీలో సిఓ పెడతారు, ఒక్కొక్కసారి ఏమో సిటి అని కూడా పెడతారు, ఒక్కొక్కసారి సిఓఎం అనేది పెడతారు. సో ఇలా కొంతమంది కొన్ని కీవర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. క్యాపిటల్ దగ్గర కూడా అంతే చేస్తారు. సో చూడండి, ఈ కీవర్డ్స్ ని యూజ్ ఫర్ సమ్ కీవర్డ్స్ అకార్డింగ్ టు ద ఆథరైజ్డ్ క్యాపిటల్. కొన్ని క్యాపిటల్స్ కి కీవర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎంసీక్యూ లో అడుగుతారండి, మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ లో కంపల్సరీ అడుగుతారు. ఒక బిట్ అయినా సరే వస్తుంది. సో చూడండి, కొన్ని కంపెనీస్ అనేవి ఇచ్చి ఉన్నారు, దానికి కీవర్డ్స్ కి ఎలా యూజ్ చేస్తారో చూడండి. కార్పొరేషన్ ని సిఓఆర్పి అంటాము, సిఓఆర్పిఎన్ అంటాము, సిఓఆర్పి అంటాము. ఓకే, ఇంటర్నేషనల్, గ్లోబల్, వరల్డ్ వైడ్ ఆర్ యూనివర్సల్, ఏదైనా సరే మనం కీవర్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. మీనింగ్ అనేది ఒకటే ఉంటుంది. ఓకేనా? సో if any word to avoid is used within the name without brackets లో కూడా నేమ్, ఫుల్ నేమ్, కార్పొరేషన్, ఓకే, కంపెనీ అంటున్నాం. ఇలా మనకి నేమ్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హిందుస్థాన్, ఇండియన్, ఇండియన్, భారత్. సో ఇట్లా మనకి నేమ్స్ అనేవి కూడా కంట్రీ నేమ్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీస్ కొన్ని, అలాగే పిఎన్జి కంపెనీస్ కొన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి. లాస్ట్ లో మనకి ఒక్కొక్కసారి యాడ్ చూసినప్పుడు స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తారు. సో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ పివిటిఆర్ ఎల్టీడీ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట, కొంతమంది యూజ్ చేసేటువంటి కీవర్డ్స్. నెక్స్ట్ వన్ పబ్లికేషన్స్ ఆఫ్ నేమ్ సెక్షన్ 147. నేమ్ ఆఫ్ ద కంపెనీ అండ్ యాడ్. కంపెనీ నేమ్ అనేది యాడ్ చేయడం. ఇక్కడ 2 టైప్స్ కింద మనకి ఆరో మార్క్స్ ఉన్నాయి చూడండి, పెయింటెడ్, ప్రింటెడ్.
Okay, painted, printed, registered office wall, registered office wall, place of businesses. పెయింటెడ్ అనేది ఎక్కడ పెయింట్ చేస్తాము అని అంటే ఆఫీస్ వాల్స్ మీద, అలాగే ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీద పెయింటెడ్ అని ఉంటుంది. సో ప్రింటెడ్ ఇవి ఎక్కడ ప్రింట్ చేస్తాము అంటే లెటర్స్, హెడ్స్ మీద, అలాగే నెగోషియబుల్స్, ఇన్స్ట్రుమెంట్స్, బిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఒఫిషియల్ డాక్యుమెంట్స్, వీటి మీద ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఏది కంపెనీ నేమ్. ఓకేనండి. పెనాల్టీస్ ఇవి గనక లేకపోతే పెనాల్టీ, పెయింటెడ్ లేకపోతే పెనాల్టీ 500 రూపీస్ పర్ డే అంట. పెనాల్టీ 5000 రూపీస్. ప్రింటింగ్ లేకపోతే 5000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఓన్లీ నేమ్ ఉంటే కనుక కంపెనీ కామన్ సీల్ ఏదైతే ఉందో అలా ఓన్లీ నేమ్ ఉంటే పెనాల్టీ 5000 కట్టాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, రిజిస్టర్డ్ ఆఫీస్ clause of memorandum of association 13(1)(b). In the clause, the name of the state where the company registered office is located should be mentioned. ఓకే, కంపెనీ ఎక్కడైతే పెడదాము అని అనుకుంటున్నామో ఆ యొక్క లొకేషన్ కూడా రిజిస్టర్ లో మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, రిజిస్టర్డ్ ఆఫీస్ means registered office means a place where the common seal, okay, statutory books etc. of the company are kept. రిజిస్టర్ ఆఫీస్ అంటే ఏంటి? కొన్ని బుక్స్ అలాగే కామన్ సీల్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనము ఆ కంపెనీని మనము రిజిస్టర్డ్ ఆఫీస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఏదైనా సరే రిజిస్టర్ అనేది చేయించుకోవాలండి. మనం ఒక ప్రాపర్టీ కొన్నా, లేదంటే ఒక బైక్ కొన్నా, ఒక కార్ కొన్నా, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే మన పేరు మీద వస్తుంది అనమాట. అలాగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీ కామన్ సీల్ ముద్ర అయితే ఏదైతే వేస్తారో అది ఉంటే కనుక అది గవర్నమెంట్ కింద, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అని చెప్పి తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, ద కంపెనీ షుడ్ ఇంటిమేట్ ద లొకేషన్స్ ఆర్ రిజిస్టర్డ్ ఆఫీస్ టు registered within 30 days from the date of incorporation or commencement of business. ఓకే, కంపెనీ అనేది ఇంటిమేట్ చేయాలి ఎవరికి? రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కి వితిన్ 30 days లో వాళ్ళ యొక్క ఏదైతే ఇన్కార్పొరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ డిఫాల్ట్ ఈస్ మేడ్ ఇన్ కంపల్సింగ్ these requirements with company and every officer of the company who is in default shall be published with the line which may extend to ₹50 for every day during which default contains. రోజు కూడా మనకి ఈ యొక్క పబ్లిషన్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఈ రిజిస్టర్డ్ కంపెనీలో డైలీ ఒక 50 రూపీస్ తో మనకి ఎక్స్టాండ్ చేసుకుని, మనకి ఈ రోజు పని అవ్వకపోతే నెక్స్ట్ రోజు రమ్మంటారు. ఒకే రోజు మనకి వెళ్ళిన వెంటనే రిజిస్టర్ ఆఫీస్ కి పని అవ్వదన్నమాట. ఒక్కొక్కసారి అవుతుంది, లేదంటే ఇంకొకసారి రమ్మంటారు. సో అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ 13(1)(c) and (d). This clause specifically to object for which company is formed. ఓకే, ప్రత్యేకంగా ఒక ఆబ్జెక్ట్ అనేది కంపెనీ దేనికోసము అది ఫామ్ అవుతుంది అని చెప్పి కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు alter the objective clause later on. Hence, it is necessary that the promoters should draft these clause కేర్ఫుల్లీ. ఓకే, మనం ఏదైనా సరే డ్రాఫ్ట్ రాసే ముందు కేర్ఫుల్ గా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ క్లాజ్ అనేది దేనికోసము, దేని ఆబ్జెక్టివ్, ఏ లక్ష్యం కోసము మనము చేస్తున్నాము అని, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా మనం ఇక్కడ తెలపాలన్నమాట. దిస్ క్లాజ్ మెన్షన్ ఆల్ పాసిబుల్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ విచ్ ఏ కంపెనీ మే ఎంగేజ్ ఇన్ ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నాము ఇప్పుడే మనము ఈ కంపెనీ ఆబ్జెక్టివ్ క్లాస్ లో తెలపాలి. ఓకే, ద ఆబ్జెక్టివ్ క్లాస్ మస్ట్ కంటైన్స్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ ద అదర్ ఆబ్జెక్టివ్స్ నాట్ ఇంక్లూడెడ్ అబౌవ్.
ఓకే, ఏదైతే చేస్తున్నామో దేన్ని లక్ష్యం కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ కంపెనీని, అది తప్ప మిగతా వాటిని ఏది కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ లో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇండికేట్, ఇన్సిడెంటల్, అదర్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి 3 ఉన్నాయి. మెయిన్ ఆబ్జెక్ట్స్ చూద్దాము. ద మెయిన్ ఆబ్జెక్ట్స్ టు బి purposed by the company on incorporation. Okay, main objectives of the company is manufacturing cloth. Example ga main object em cheppochu ikkada. Example em icharu manaki, company is manufacturing cloths. Cloths ante battalu. Okay nandi, manufacturing ante tayaru cheyadam. బట్టల్ని తయారు చేసే ఒక కంపెనీగా దాని యొక్క ఆబ్జెక్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ 3 టైప్స్ లో మనకి ఫస్ట్ టైప్ ఏంటంటే బట్టల్ని తయారు చేయటం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఆబ్జెక్టివ్స్ ఇన్సిడెంటల్ అంటే టు అటైన్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ మనం బట్టలు తయారు చేయటం అని ఇచ్చామో దానికి ఇది ఏం చేయాలి? అటైన్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్. ఓకేనా? రా మెటీరియల్స్ అంటే ఏం చెప్తాము? ముడి సరుకులు అని అంటాం. అంటే అది ఫినిష్డ్ కూడా అవ్వక ముందు రా మెటీరియల్ అంటే ముడి సరుకు అని అంటాం. బట్టలు తయారు చేయాలని చెప్పి ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ లో పెట్టుకున్నాము. అలాగే సెకండ్ ఆబ్జెక్ట్ లో ఏం చెప్తున్నాము? ముడి సరుకు కావాలి కదా. మరి మనం పెట్టిన కంపెనీ పర్పస్ ఏంటి? క్లాత్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, క్లాత్ ప్రొడ్యూస్ అవ్వాలంటే దానికి ముడి సరుకు అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ అదర్ ఆబ్జెక్ట్. క్లాత్ దీస్ క్లాస్ included other objects with are not main objects of the company. Other objects ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు అయిన తర్వాత అదర్ ఆబ్జెక్ట్స్. దానికోసం రా మెటీరియల్స్ కోసం ఏం చేయాలి? ముందే మనకి గ్యాదర్ చేసుకోవాలి. రా మెటీరియల్స్ అంటే ఏంటి? ఒక క్లాత్ కావాలి. ఆ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ తయారవటానికి ముందు మనకి ఏమంటాము? ఊల్ కావాలి. అంటే బట్టలు తయారవటానికి మనకి దారాలు కావాలి, సూదులు కావాలి. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉండాలి. సో ఇవన్నీ కావాలి అని చెప్పి మన ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ liability class of memorandum of association. This class states the liability of the members of the company. The liability may be limited by shares or by gratuity. Liability అనేది ఇక్కడ లిమిటెడ్ షేర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, కంపెనీ లిమిటెడ్ బై షేర్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ ద కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, నో మెంబర్స్ కెన్ బి కాల్డ్ అపాన్ ద పే మోర్ దెన్ అన్పెయిడ్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ హెల్డ్ బై హిమ్. ఓకే, కంపెనీ అనేది ఏంటి? లిమిటెడ్ షేర్స్ ను మాత్రమే ఇస్తుంది. అలాగే రిమైనింగ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా నాకు అన్పేమెంట్ వాల్యూ అనేది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగరు అనమాట. అంటే ఇంకా ఎక్కువగా లిమిటెడ్ మాత్రమే ఇస్తుంది, మన బడ్జెట్ కి లిమిట్ మాత్రమే ఇస్తుంది, అది దాటి ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా అడగరు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్, అలాగే ఒక్కొక్కసారి ఫుల్లీ పెయిడ్, అన్పెయిడ్, ఫుల్లీ పెయిడ్. ఓకే, he shall not be required to pay any more even if the company owns huge debts to its creditors. ఎక్కడైతే మూడో పార్ట్నర్ దగ్గర నుంచి, క్రెడిటార్ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో, ఓకేనండి, అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి డెప్స్, అప్పులు అనేవి క్లియర్ చేయాలి కదా. సో అందుకోసమే ఇక్కడ మనకి ఈ యొక్క లయబిలిటీ క్లాస్ అనేది ఉంది. ఓకే, లయబిలిటీ క్లాస్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో మనకి ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. ఏంటయ్యి? కంపెనీ లిమిటెడ్ బై గ్రాట్యుటీ, కంపెనీ లిమిటెడ్ బై గ్రాట్యుటీ బట్ హ్యావింగ్ ఏ షేర్డ్ క్యాపిటల్. ఓకే, ఇక్కడ గ్రాట్యుటీలో అలాగే క్యాపిటల్ లో కూడా లయబిలిటీస్ అనేవి తీసుకుని రావటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్యాపిటల్ క్లాస్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. ఇప్పుడు దాకా లయబిలిటీ చూసాము, ఇప్పుడు క్యాపిటల్ అంటే మూలధనం అన్నమాట. మూలధనం మీద చూస్తున్నాము. దిస్ క్లాస్ మెన్షన్ ద maximum amount of capital that can be raised by the company. maximum amount అనేది తీసుకొచ్చి మూలధనము
ఆ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టిన తర్వాత అది రైజింగ్ మీన్స్ పెరగటం. ఓకే, అది రైజ్ అవ్వటానికి చూస్తుంది. ఎందుకంటే అది రైజ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి పెంచాలి, అలాగే వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ ని ఎక్కువ మందిని తీసుకురావటము, క్రెడిటార్స్ ని ఎక్కువ మందిని తీసుకురావటం కూడా జరుగుతుంది. ద division of capital into shares is also mentioned in this class. అలాగే డివిడెండ్ రూపంలో యూనిట్స్ వైస్ గా డివైడ్ చేసి వాళ్ళకి షేర్ ఇస్తుందో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, ద కంపెనీ కెనాట్ సెక్యూర్ మోర్ క్యాపిటల్ దెన్ మెన్షన్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, మోర్ క్యాపిటల్ గురించి ఇక్కడ మనకి సెక్యూర్ ప్రకారము మనకు మెన్షన్ చేయాల్సిన అవసరము ఉండకపోవచ్చు. ఇఫ్ సమ్ స్పెషల్ రైట్స్ అండ్ privileges are conferred by type of shareholders mentioned may be made in this clause. కొన్ని స్పెషల్ రైట్స్ కూడా ఇక్కడ షేర్ హోల్డర్స్ కి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, subscription clause of memorandum of association. It contains the names and addresses of the first subscribers. Okay, subscription ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులు సభ్యత్వం పొందిన తర్వాత వాళ్ళ నేమ్స్ అలాగే అడ్రసెస్ కూడా వాళ్ళు ఏం చేయాలండి, మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్ క్లాజ్ లో. ఓకే, ద సబ్స్క్రైబర్స్ టు ద మెమోరాండమ్ మస్ట్ టేక్ అట్లీస్ట్ ఆన్ one share. ఓకే, అలాగే సబ్స్క్రైబర్స్ టు ద మెమోరాండమ్ మస్ట్ టేకెన్. ఓకే, ఎవరైతే సభ్యత్వం పొంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళైనా సరే షేర్ అనేది తీసుకురావటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 2, ప్రైవేట్ కంపెనీ అయితే 2 అని చెప్పుకున్నాము. అలాగే పబ్లిక్ కంపెనీలో 7 మెంబర్స్ ఎవరైనా సరే షేర్ అనేది తీసుకురావటం జరుగుతుంది. ఆల్టరేషన్స్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఇక్కడ దాంతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఆల్టరేషన్స్ ఆఫ్ మెమోరాండమ్, ద ఫాలోయింగ్ ఆర్ ద provisions related to alterations in name class చూసాము, అలాగే ఆబ్జెక్ట్ క్లాస్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద లయబిలిటీ క్లాస్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ క్యాపిటల్ క్లాస్ అయింది. సబ్స్క్రిప్షన్ క్లాస్ చూసాము. ఆల్టరింగ్ మీన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆల్టరేషన్ ఇన్ ద మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఓన్లీ బై ఎ స్పెషల్ రిజల్ట్ ఆర్ special resolution at the shareholder meeting. Special resolutions. Okay, resolutions ఎక్కువగా తీసుకొచ్చి ఎవరైతే క్యారీ అవుట్ తీసుకొస్తారో వాళ్ళకి ఎక్కువగా షేర్ మీటింగ్స్ అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్టరేషన్స్ ఆఫ్ నేమ్ క్లాస్ ఇన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టైప్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. స్పెషల్ రిజల్యూషన్, ఆర్డినరీ రిజల్యూషన్. స్పెషల్ రిజల్యూషన్స్ లో ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ లో మనకి పర్మిషన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ రిక్వైర్ చేయడానికి ఉండదు. ఆర్డినరీ రిజల్యూషన్స్ లోకి వచ్చేసరికి సెంటర్ గవర్నమెంట్ మే ఆస్క్ టు ద చేంజ్ ఇట్ నేమ్. సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగి ఆ యొక్క నేమ్ ని కానివ్వండి, ఎవరైతే షేర్ పెడుతున్నారో వాళ్ళని కానివ్వండి ఏం చేస్తారండి, చేంజ్ చేయటం. ఒకవేళ ఎడిటింగ్ చేయాలనుకోండి అంటే వాళ్ళని తీసేయటం కావచ్చు, వేరే వాళ్ళని పెట్టుకోవటం కావచ్చు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు. ఓకే, ఆర్డినరీ రిజర్వేషన్స్ ఇన్ స్టఫికేషన్ ఆర్ స్టఫిషియన్ సెక్షన్ 21A వస్తుంది. ఓకే, స్పెషల్ రిజల్యూషన్ సెక్షన్ 21 కింద వస్తుంది. చేంజెస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, చేంజ్ విత్ ఇన్ ద సేమ్ సిటీ. ఓకే, ఒకవేళ మనము రిజిస్టర్డ్ కనుక చేంజ్ చేసుకుంటుంటే దాంట్లో ఉండేటువంటివి ఏమేంటియో చూద్దాం. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ హ్యాస్ బి షిఫ్టెడ్ విత్ ఇన్ ద సేమ్ సిటీ, టౌన్, విలేజ్, one place to another. ఓకే, ఒకవేళ రిజిస్టర్ చేసుకున్నటువంటి టైంలో ఏదైతే అడ్రస్ ఇచ్చామో అది కాకుండా మన
కంపెనీ వేరే ప్లేస్ లో కనుక పెట్టుంటే వాళ్ళకి ముందే అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ విత్ ఇన్ 30 days లో వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. చేంజెస్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ ఇన్ ద సేమ్ స్టేట్. ఒకే స్టేట్ లో 2 సిటీలు వేరే సిటీలో కనుక ఉండుంటే, ఓకే, ఆంధ్ర స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, ఒకే స్టేట్ లో ఎక్కడైనా సరే, ఓకే, తెలంగాణ స్టేట్ లో ఎక్కడైనా మనం పెట్టుకున్నా సరే, లేదంటే ఆంధ్ర స్టేట్ లో ఎక్కడైనా సరే పెట్టుకున్నా ఏమవుతుందంటే అక్కడ ఈ యొక్క రిజిస్టర్ కి, ఓకే, రిజిస్టర్ కి ఏం చేయాలంటే నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ స్పెషల్ రిజల్యూషన్ హ్యాస్ బీన్ పాస్డ్ ఏ మీటింగ్ షేర్ హోల్డర్ కాపీ ఆఫ్ ద said resolutions in 30 days notice of the new location must be given the registered within 30 days shifting of the office. అలాగే ఇక్కడ చేంజ్ మనం ఇవ్వటంతో పాటు నోటీసు ఏం చేయాలంటే 30 days లో రిజిస్టర్ ఏదైతే చెప్పాడో ఆ 30 days లో మనము షిఫ్టింగ్ కూడా అయిపోయి ఉండాలి కొత్త ఆఫీస్. ఓకేనండి. నెక్స్ట్ వన్ alterations of objective clause in memorandum of association. First one చూద్దాం. For the purpose of carrying on the business more economically and effectively. మన పర్పస్ ఏంటి? దీన్ని బిజినెస్ అనేది ఎకనామిక్ పరంగా, ఓకే, ఆర్థికంగా ఎక్కువగా పుంజుకోవటానికి మనము చూస్తాము. నెక్స్ట్ వన్ ఫర్ ద purpose of obtaining the main businesses of the companies by new and improving means. ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త కొత్త వ్యాపార కొత్త కొత్త కంపెనీలు అనేది డెవలప్ చేసుకోవడానికి మనము దీన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ద పర్పస్ ఆఫ్ ద ఎన్లార్జింగ్ ఆర్ చేంజింగ్ ద లోకల్ ఏరియా ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్. ఓకే, కొత్త కొత్త ఏరియాస్ ప్లేసెస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే ద పర్పస్ ఆఫ్ ద క్యారీయింగ్ ఆన్ సమ్ బిజినెసెస్ విచ్ ఇన్ ద కన్వెన్షనల్లీ, కన్వెన్షన్ ప్రకారము ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెన్స్ బిజినెస్ కావచ్చు, లేదంటే కొత్తగా అయినా సరే ఇల్లు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ alterations of liabilities clause in memorandum of association. In liability clause can be altered only when a public company is converted to a private company. Public company converted into private company. Public company private company అవటానికి కూడా ఈ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో తెలియచేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనేది చూస్తాము. ఎప్పటి నుంచో అది పబ్లిక్ లిమిటెడ్ అంటే గవర్నమెంట్ కింద ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. సో అలాగే మొన్న రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కంపల్సరీ మేము ప్రైవేటైజేషన్ చేసి తీరుతాము అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకున్న తర్వాత 1 or 2 days డిలే అయినా సరే కంపల్సరీ ఆ పని జరిగి తీరుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ alterations of capital clause in memorandum of association. A company can alter its capital clause by passing the ordinary resolution, okay, in the general meetings. దీంట్లో మనకి సబ్ డివిజన్స్ ఆఫ్ షేర్స్, దీంట్లో ఈ మీటింగ్స్ లో ఏమేమి చెప్పుకుంటాము క్యాపిటల్ క్లాస్ లో, ఓకే, ఎంతమంది మన కంపెనీలో షేర్స్ పెట్టారు, వాళ్ళకి షేర్స్ అనేవి డివిడెండ్స్ రూపంలో కానవచ్చు, లేదంటే యూనిట్స్ గా మనం షేర్ ని డివైడ్ చేసి ఒక డివిజన్స్ కింద వాళ్ళకి పంచటము. అలాగే కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్, ఓకే, conversion of shares into stock and cancellations of unsubscribed capital. Okay, కన్వర్సేషన్స్ అంటే వాళ్ళని ఎవరైతే షేర్ హోల్డర్స్ లో స్టాక్ ని ఇన్వెస్ట్ చేశారో, స్టాక్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, షేర్స్ పెట్టారో వాళ్ళని కన్సల్ట్ చేయకుండా వాళ్ళని కనుక అంటే వాళ్ళకి ఏదైనా నష్టం కలిగించుంటే కనుక అక్కడి నుంచి వాళ్ళు సబ్స్క్రైబ్ అయిన సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు సభ్యత్వాన్ని తీసుకోకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. అంటే అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ నుంచి అన్సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. ఓకే, విత్ ఇన్ 30 days 30 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాసింగ్ రెజల్యూషన్ ద ఆల్టరింగ్ ఆర్టికల్స్ అండ్ మెమోరాండం హ్యావింగ్ టు బి సబ్మిటెడ్ టు ద రిజిస్టర్. అలాగే రిజిస్టర్ కి సబ్మిట్ చేస్తారన్నమాట. ఓకే, 30 days లోనే అంటే 1 నెల రోజుల్లోనే వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి.
నెక్స్ట్ ఓకే ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏం చెప్తున్నాము, ఒక కంపెనీలో గనక ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ కంపెనీ ఎలాంటిది, మంచిదేనా కాదా, పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని తెలుసుకోవటం కోసం ముఖ్యంగా ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని చూస్తారనమాట. అలాగే ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మనకి కంపెనీని స్టార్ట్ చేయడానికి, ఫామ్ అవటానికి యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాస్పెక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాస్పెక్టర్. ఈ 3 డాక్యుమెంట్స్ లో మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూసి ఎవరైతే క్రెడిటార్ మనకి అప్పులు ఇవ్వాలి అంటే ఆ యొక్క కంపెనీలో పెట్టాలి, అప్పులు ఇవ్వాలి అని అనుకుంటున్నాడో అతను ఏం చేస్తాడు, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని చూస్తాడు. అలాగే షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, లేదంటే థర్డ్ పార్టీ ఎవరైనా పాల్గొంటే గనక, అంటే పార్ట్నర్ గా ఉందాము అని అనుకుంటే, ఓకేనండి, అంటే షేర్స్ తీసుకుందాము అని అనుకున్నా, ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నా, ఫస్ట్ చూసే డాక్యుమెంట్ ఏది? ఈ ఎంఓఏ. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక